అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఐక్యతా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఐక్యతా ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి 5 కిలోమీటర్ల మేర ర్యాలీ ఉంటుందని చెప్పారు. యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అక్టోబర్ 31 భారతరత్న, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి. ఆ సందర్భంగా కొన్ని సంవత్సరాలుగా మనం ఆ రోజుని ఐక్యతా దినంగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈసారి 150వ జయంతి కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని అధికారికంగా కేంద్ర యువజన క్రీడా శాఖ అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. దీంట్లో భాగంగా మై భారత్ అనే ఒక పోర్టల్ని స్టార్ట్ చేసి వీటిలో ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, తర్వాత భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇతర యువజన సంఘాలని, ఎన్జిఓలని భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ఆ రోజు అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం, ఏకతా యాత్రల్ని చేపట్టడం, ప్రజల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పట్ల, వారి సేవల పట్ల, ఈ దేశానికి వారు అందించిన నాయకత్వం పట్ల అవగాహన కల్పించే దిశగా ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. అనంతపురంలో కూడా ఆ రోజు క్లాక్ టవర్ దగ్గర నుంచి, సప్తగిరి దగ్గర నుంచి, జెడ్పీ కార్యాలయం దగ్గర నుంచి చివరికి కోర్టు రోడ్డు పై నుంచి మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ దాకా ఎమ్మెల్యే బాలకృష్ణపై మాజీ సీఎం జగన్ చేసిన